యాంగిల్స్ లో లాస్ట్ క్లాస్ లో మనం టూ డిఫరెంట్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఒకటి ఏంటి అంటే ఈ యొక్క సైన్ రూల్ అనేది నేర్చుకున్నాం. సైన్ రూల్ అనేది చూడటం జరిగింది. ఆ సైన్ రూల్ ఏంటి అంటే ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ ఏ. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా నైట్ ఒక వీడియోలో పెట్టాను మీకు గ్రూప్లో. అది ఒకసారి రెఫర్ చేసుకోండి. నిన్న క్లాస్ మిస్ అయిన వాళ్ళు అది ఒకసారి రెఫర్ చేసుకుంటే కనుక మీకు క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం కొసైన్ రూల్ అనేది ఒకటి ఉందమ్మా. కొసైన్ రూల్ అండి. కొసైన్ రూల్లోకి వచ్చేసరికి త్రీ డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. కాస్ ఏకి వచ్చేసరికి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ బీసీ అనేది. అదే కాస్ బికి వచ్చేసరికి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఏసీ అది ఒకటి. అలానే కాస్ సి వచ్చేసరికి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై టూ ఏబి. ఈ యొక్క మూడు ఫార్ములాస్ ని ఉపయోగించుకుని మనం లాస్ట్ క్లాస్ లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసాం. ఓకే, ఈ రోజు క్లాస్ లో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో నౌ ఆ మోడల్స్ మీద ఒక ప్రాబ్లం చెప్పి చేసిన తర్వాత నెక్స్ట్ మోడల్లోకి వెళ్దామండి. జస్ట్ రీకాల్ ఫర్ దట్. తెలిసిన వాళ్ళు మీరు చేయండి, తెలియని వాళ్ళు క్లాస్ని నాతో పాటు ఫాలో అవ్వండి. సో సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి. సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి. అందులో ఏ ఈక్వల్ టు 5 ఇచ్చారు, బి ఈక్వల్ టు 13 అండ్ సి ఈక్వల్ టు 12. సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 13, సి ఈక్వల్ టు 12. అంటే మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ట్రయాంగిల్లో ఉన్నటువంటి త్రీ సైడ్స్ ఏదైతే ఉన్నాయో, ఏ, బి, సి, ఆ మూడు ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అందులో ఉన్నటువంటి యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అండ్ బి, హియర్ ఇట్ ఈస్ ద సి. సో యాంగిల్స్ త్రీ యాంగిల్స్ ఉంటాయి. అలానే త్రీ సైడ్స్ అనేవి ఉండటం జరుగుతుంది ఒక ట్రయాంగిల్లో. సో ఇప్పుడు మనకి త్రీ సైడ్స్ ఇచ్చారమ్మా, కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద త్రీ యాంగిల్స్. సో ఇందాకే నేను చెప్పాను ఒక ఫార్ములా బై యూజింగ్ ద కొసైన్ రూల్. కొసైన్ రూల్కి వచ్చేసరికి మీకు కాస్ ఏ వీ హ్యావ్ ద ఫార్ములా అండ్ కాస్ బి యూ హ్యావ్ ద ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? దట్ ఈస్ కాస్ ఏ ఈక్వల్ టు ఏ కాకుండా రిమైనింగ్ టూ సైడ్స్ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ బీసీ. ఓకే, ఇది చేసుకుంటే మనకి ఏ వాల్యూ అనేది రావటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఫార్ములాలో కాసి అనేటువంటి ఫార్ములాలోనమ్మా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో బి వాల్యూ ఇస్ 13, సో 13 స్క్వేర్ ప్లస్ సి వాల్యూ ఇస్ 12, 12 స్క్వేర్ మైనస్ ఏ వాల్యూ ఇస్ 5, సో దట్ ఈస్ 5 స్క్వేర్ బై 2bc. 2 into b value that is 13 into c value that is 12. So simplify and tell me the value of cos A. Cos A ఎంత వస్తుందో చూడండి. Tell me the answers. 0.92, sir. 0.92 na? Yes, sir. Okay. Then cos A equal to 0.92. Cos A equal to 0.92. So then what about A? A equal to ఏమవుతుంది? Cos inverse of 0.92. Cos inverse of 0.92. Tell me the value with the help of your calculator. Cos inverse of 0.92. How much? Cos inverse of 0.92.
23.07, sir. ఎంతమ్మా? యువర్ వాయిస్ ఈజ్ వెరీ లో. 23.07. ఎంత వచ్చింది? 23.07. 3.07. సో దట్ ఈస్ 23.07 సార్ డిగ్రీస్. క్యాల్సిలో సో సింటెక్స్ ఏ ఎర్రర్ అని ఈక్వల్ టు సిండెక్స్ ఎర్రర్ అంటే ఒకసారి మీకు ఒకసారి చూడండి చెప్తా. అందరూ కూడా ఇలా కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.92 చేసేటప్పుడు షిఫ్ట్ అని ఉంటుంది చూడమ్మా. షిఫ్ట్. ఓకే, షిఫ్ట్ ఉంటుంది చూడండి. షిఫ్ట్ ప్రెస్ చేయండి ఫస్ట్. షిఫ్ట్ ప్రెస్ చేసి కాస్ నొక్కండి. అప్పుడు కాస్ ఇన్వర్స్ వచ్చింది. దెన్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసి 0.92 బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈక్వల్ టు ఫస్ట్ షిఫ్ట్ కాస్ వచ్చింది సార్. బ్రాకెట్ ఓపెన్ చేయటం 0.92 బ్రాకెట్ మళ్ళా క్లోజ్ చేయాలి. బ్రాకెట్ మళ్ళా క్లోజ్ చేయాలన్నమాట. ఓకే, సో 0.92 కాస్ ఇన్వర్స్ చేసుకుంటే ద వాల్యూ ఏ వాల్యూ ఇస్ 23.07 డిగ్రీస్. 23.07 డిగ్రీస్. సో నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ రిక్వైర్మెంట్? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాస్ బి ఫైండ్ అవుట్ చేయాలండి. సో కాస్ బి చూడండి. కాస్ బి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ బి? కాస్ బి యొక్క ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac బేస్డ్ ఆన్ కొసైన్ రూల్. ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2acm. సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత ఇచ్చారు మీ యొక్క ప్రాబ్లంలో? 5 ఇచ్చారు. సో కాబట్టి 5 స్క్వేర్ ప్లస్ సి వాల్యూ దట్ ఈస్ 12 కాబట్టి 12 హోల్ స్క్వేర్ మైనస్ బి వాల్యూ 13 కాబట్టి 13 స్క్వేర్ బై 2ac. A value is again 5 into C value is 12. C value is 12. 2 into 5 into 12. So how much it is? 5 square into 25 minus 1 plus 144 minus 13 అంటే 1 -169. అంటే ఏమవుతుంది? 5 స్క్వేర్ అండ్ 25 ప్లస్ 144 169. 169 మైనస్ 169 జీరో. అంతే కదా? 0/120. సో 0. జీరో బై సంథింగ్ వచ్చేసరికి మీకు 0 బై సంథింగ్ వచ్చేసరికి జీరో. 0. కాస్ కాస్ బి ఈక్వల్ టు జీరో ఎప్పుడు అవుతుందమ్మా? కాస్ 90 degrees. జీరో ఎప్పుడు అవుతుంది? కాస్ జీరో వాల్యూ ఎంత? 1. కాస్ 90 వాల్యూ ఎంత అంటే జీరో. సో కాబట్టి జీరో బదులు మనం కాస్ 90 చేసుకోవచ్చు. దెన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాస్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. వెరీ సింపుల్. సో ఇప్పుడు మీకు యాంగిల్ ఏ ఈక్వల్ టు 23.07 డిగ్రీస్ వచ్చింది. యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చేసింది. మనకి ఒక ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. Total angle within the triangle is 180 degrees. Okay. So A value is 23 degrees plus B value is 90 degrees plus C equal to 180. Then what is the value of C? C value ఎంత అవుతుంది? మనోజ్ ఉన్నావా? మనోజ్ వర్మ. శశిధర్ ఎంత వచ్చిందమ్మా C వాల్యూ? -67, sir. ఎంతమ్మా? 67. -67. సో 67 మైనసా? మైనసా ప్లస్సా? Yes, sir. ప్లస్ మైనస్ కాదు, ప్లస్. ప్లస్ 67 డిగ్రీస్. సో సి వాల్యూ ఇస్ 67 డిగ్రీస్. సో ఇది ప్రొసీజర్ అండి. సో ఇక్కడ మీకు ఏం చేసాము అంటే జస్ట్ యూ హ్యావ్ టు అప్లై ద 3 ఫార్ములాస్. వన్ ఈజ్ ద కాస్ ఏ. కాస్ ఏ యొక్క ఫార్ములా బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై
2BC అప్లై చేసి ఏబిసి ఏ అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేసాను, బి సబ్స్టిట్యూట్ చేశాను, సి సబ్స్టిట్యూట్ చేశాను. అలానే కాస్ బి ఈక్వల్ టు, కాస్ బి ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2AC. 2AC. నెక్స్ట్ అలానే కాస్ సి, కాస్ సి కాస్ సి యొక్క ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2AB ప్లస్ బై 2AB అన్నమాట. సో దెన్ యూ గెట్ ద ఆన్సర్. 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఇదండి ప్రాక్టీస్. ఓకే, అర్థమైందమ్మా? ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, లేదు అంటే కనుక ఇంకొక ప్రాబ్లం మీరు చేయండి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఈ కాస్ ఏ, కాస్ బి, కాస్ సి యొక్క ఫార్ములా నోట్ చేసుకోండి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2BC. నెక్స్ట్ కాస్ బికి వచ్చేసరికి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2AC. అండ్ కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ABM. ఓకే, నెక్స్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. In a triangle, solve the triangle, solve the triangle ABC with A equal to 1, B equal to 2 and C equal to √3. ఇప్పుడు కూడా నేను మరలా 3 సైడ్స్ ఇచ్చాను. 3 సైడ్స్ ఇవ్వడం జరిగింది. 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అనేవి ఏంటి అంటే సైడ్స్. అదే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి వచ్చేసరికి యాంగిల్స్. సో సైడ్స్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్స్. అప్లై ద ఫార్ములా. కాస్ ఏ ఫార్ములా అప్లై చేయండి, కాస్ బి ఫార్ములా అప్లై చేయండి. దెన్ యూ గెట్ 2 యాంగిల్స్. 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ చేసుకుని సి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ ఏ? కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ minus a square by 2BC. 2BC. దెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. బి అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ సి అంటే √3 కాబట్టి √3 హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ బై 2BC. 2 ఇంటూ బి వాల్యూ ఇస్ 2 అండ్ సి వాల్యూ ఇస్ √3. సింప్లిఫై దిస్ వాల్యూ అండ్ ఫైండ్ అవుట్ కాస్ ఏ. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. అది సింపుల్గా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయటమే. శశాంక్ అర్థమైందమ్మా? శశాంక్, కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఈసీ శశిధర్, శశిధర్ ఏఎం రెడ్డి కాలేజ్. రెస్పాండ్ వన్స్. చేస్తున్నా ఒక్క నిమిషం. ఓకే, సి ఈక్వల్ టు 120 డిగ్రీస్, బి ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండ్ ఏ ఈక్వల్ టు 30 డిగ్రీసా? ఏ ఈక్వల్ టు 30 degrees. Yes, ఓకే, sir, a 30 degrees. ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్. వెరీ గుడ్. వాట్ అబౌట్ బి? B is equal to 90 degrees. బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకే, వాట్ అబౌట్ సి?
సార్ 60 బి degrees. 0 వచ్చింది. ఏమా బి ఎంత వచ్చింది? 0 సార్. క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్. ఓకే, వెల్ ట్రై. సో ఇంకా రాంగ్ ఏమన్నా వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి యువర్ ఆన్సర్స్. కాస్ ఏ ఇక్కడ 2 స్క్వేర్ వచ్చేసరికి 4, 4 4 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 -1 అమ్మ. బై 2 ఇంటూ 2 దట్ ఈస్ 4√3. ఇక్కడికి వచ్చేసరికి 4 ప్లస్ 3 7, 7 -1 6. సో 6/4√3. 6/4√3. సో ఏమవుతుంది ఇది? 3/2√3. 3/2√3. సో 3/2√3 వచ్చేసరికి ఎంత అవుతుంది? 3/2√3. దాన్ని ఇలా వచ్చిందని చెప్పి మీరు కంగారు పడద్దు. 3/2√3 ఉంటే ఏం చేస్తాం? 3/2√3 ఉన్నప్పుడు న్యూమరేటర్లోను డినామినేటర్లోను √3తో మల్టిప్లై చేసేయండి. న్యూమరేటర్లోను డినామినేటర్లోను కూడా √3తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏంటి అంటే వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు, కానీ మన యొక్క సింప్లిఫికేషన్ బాగుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? 3√3/2 ఇంటూ √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుందంటే 3√3/2 ఇంటూ 3. 2 ఇంటూ 3. సో 3 గెట్స్ క్యాన్సిల్, యూ గెట్ √3/2. సో కాస్ ఏ ఎప్పుడు ఏమవుతుందండి? √3/2. కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎప్పుడు √3/2 అవుతుంది? 30 degrees. సో 30 degrees. సో కాస్ 30 degrees అండి. కాస్ ఏ ఈక్వల్ టు 30 degrees. Cos 30 degrees. Then automatically you get A equal to 30 degrees. Similarly, do the cos B గాని cos C గాని చేయండి. So what is the formula for cos B? Cos B తీసుకుంటే cos B equal to A square plus C square C minus square B square by 2AC. Formula B square గుర్తుపెట్టుకోవడం by 2AC. important. Okay, what is the value of A? A value is 1 square plus C value is √3. So √3 whole square minus B value is 2 కాబట్టి 2 square by 2AC. A value is 1 and C value is √3. So simplify this and tell me the value of cos B. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఏ ఒక్కరిని మీ పేరు పిలవకపోయినా కానీ మీరు ఆన్సర్ రెస్పాండ్ అవ్వాలి. ఆన్సర్ అడిగినప్పుడు గిరిప్రసాద్ రెడ్డి చేస్తున్నారా? అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందా? ఫార్ములా జస్ట్ 3 ఫార్ములాస్, కాస్ ఏ, కాస్ బి, కాస్ సి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే 5 మార్క్స్ మనకు వచ్చినట్లే. టెల్ మీ కాస్ బి, గిరి. సార్ 0/2√3 వచ్చింది సార్. 0/2√3. ఓకే, 0/సంథింగ్ ఎంత అవుతుంది? ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ 3 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4/2√3. 1 ప్లస్ 3 4, 4 - 4 వచ్చేసరికి 0. 0/సంథింగ్ 0. ఓకే, 0 ఎంత వాల్యూ ఉన్నా కూడా 0 అవుతుంది కాబట్టి సో కాస్ బి ఈక్వల్ టు 0. కాస్ బి ఈక్వల్ టు 0. కాస్ 0 ఎప్పుడవుతుంది? కాస్ 0 ఎప్పుడవుతుంది? మీకు అది గుర్తులేదు అనుకోండి, మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0. 90 degrees. 90 degrees. సో కాస్ 90 అవుద్ది. లేదా ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. బి ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0 వేసుకున్న ఆన్సర్ వస్తుంది, లేదా ఇలా అయినా వస్తుంది. సో బి ఈక్వల్ టు 90 degrees. ఏ ఈక్వల్ టు 30 degrees వచ్చింది, బి ఈక్వల్ టు 90 degrees వచ్చింది. ఇప్పుడు సి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? E60 sir. టోటల్ యాంగిల్ ఇస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అండి? 180 degrees. సో ఏ వాల్యూ ఇస్ 30 degrees, బి వాల్యూ 90 degrees ప్లస్ సి ఈక్వల్ టు 180. సో 30 + 90 ఎంత? 120. 120 అటువైపు తీసుకెళ్తే 180 - 120. సో సి ఈక్వల్ టు
180 minus 120. 60 సార్. So that is 60 degrees. అది మనం ఫాస్ట్గా చేయగలగాలమ్మా. ఓకే, సో అలా అని చెప్పి మిస్టేక్స్ చేయొద్దు. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఈ యొక్క ఫార్ములా అనేది కరెక్ట్గా రాసుకోగలగాలి. కాస్ బి యొక్క ఫార్ములా, అలానే ఇందాక చెప్పినటువంటి కాస్ ఏ యొక్క ఫార్ములా. ఓకే, ఇది 3 సైడ్స్ ఇచ్చినప్పుడు. ఓకే, ఈ యొక్క ప్రాబ్లం అనేది మనకి 3 సైడ్స్ కనుక మనకి ఇస్తే దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు వరకు చూసాం. నౌ లెట్ us టేక్ అనదర్ మోడల్, దట్ ఈస్, అది కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే అది 2 సైడ్స్ ఇచ్చి, ఇప్పుడు వరకు 3 సైడ్స్ ఇచ్చాను. అర్థమైందా? రిమైనింగ్ పర్సన్స్ నోట్ చేసుకున్నారా, సాల్వ్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. సార్. ఓకే, రైట్. నెక్స్ట్ 2 సైడ్స్ 1 యాంగిల్స్. 2 సైడ్స్ 1 యాంగిల్. ఒక యాంగిల్ ఇచ్చారు. ఇందాకేంటి 3 సైడ్స్ ఇచ్చాను, ఇప్పుడు ఏంటంటే 2 సైడ్స్ ఇచ్చేస్తాను, ఒక యాంగిల్ ఇచ్చాను. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే దాని మీనింగ్ మనం 3 సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ 3 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ 2 సైడ్స్ ఇచ్చారు కాబట్టి ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఆల్రెడీ ఒక యాంగిల్ ఇచ్చాడు కాబట్టి 2 యాంగిల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 2 యాంగిల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. So let us take one problem. Solve the triangle ABC. Triangle ABC. B equal to √3, C equal to 1, A equal to 30 degrees. A equal to 30 degrees. Solve the triangle ABC. B equal to √3, C equal to 1 and A equal to 30 degrees. ఏం చేస్తామండి ఇప్పుడు? ఇది తెలిసిన వాళ్ళు, లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళు సాల్వ్ చేయండి, ట్రై చేయండి. వినని వాళ్ళు ఒకసారి చూడండి. ఇలా 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు అప్లై ద సైన్ రూల్. సైన్ రూల్ అప్లై చేయాలి. సైన్ రూల్ ఏంటి అంటే ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి అమ్మ. సైన్ రూల్ ఏంటంటే ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి అనమాట. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఏ ఈక్వల్ టు 30 degrees మాత్రమే తెలుసు. ఏ ఈక్వల్ టు 30 degrees అంటే ఇక్కడ సైన్ ఏకి మనకి ఇది ఫైండ్ అవుట్ ఇది తెలుసు. ఇక్కడ బి వాల్యూ తెలుసు. ఓకే, బి వాల్యూ మనకి తెలుసు. అండ్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బి వాల్యూ తెలుసు. నెక్స్ట్ అలానే సైన్ బి వాల్యూ మనకి తెలియదు. ఏదైనా ఒక 2 వాల్యూస్ని మనం తీసుకోండి. ఓకే, 2 వాల్యూస్. ఓకే, 2 వాల్యూస్ తీసుకుంటే ఏమవుతుందో ఒకసారి క్లాస్ వెరిఫై చేసుకోండి. ఎలా సాల్వ్ చేస్తాం? లాస్ట్ క్లాస్లో చేసింది ఒకసారి చూడండి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై A equals to 1 సార్. సైన్ ఏ. యూ హ్యావ్ టు అప్లై ద సైన్ రూల్. ఒకటి మనకి సైన్ రూల్ యూజ్ చేసుకుని ఈ యొక్క వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఏది యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సైన్ రూల్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి 2 సైడ్స్ ఇచ్చాడు, బి అండ్ సి ఇచ్చారు, కానీ మనకి ఏ అనేటువంటి వాల్యూ తెలియదు, ఏ వాల్యూ తెలియదు. ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కాస్ ఏ. ఇందాక కాస్ ఏ ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. దీని నుండి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఫార్ములా 2bc ఇటువైపు వచ్చేస్తుంది. 2bc ఇటువైపు వచ్చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్
ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ స్క్వేర్ యొక్క ఫార్ములా బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. టూ సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా. అదే మీకు సపోజ్ బి స్క్వేర్ కావాలనుకోండి, బి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో నాట్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అమ్మ, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి. అదే సి స్క్వేర్ కావాలనుకోండి, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి అన్నమాట. టూ సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములానే. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో పెద్దది ఏం కాదు. ఇక్కడ నేను కాస్ ఏ నుండి, కాస్ ఏ అనేటువంటి ఫార్ములా నుంచి ఏ స్క్వేర్ తీసుకొచ్చా. అదే కాస్ బి ఫార్ములా తీసుకొచ్చి, కాస్ బి అనేటువంటి ఫార్ములా ఏంటి? కాస్ బి ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? కాస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. దీని నుంచి బి స్క్వేర్ రాసుకో. సో ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటమ్మా? ఏ వాల్యూ కావాలి కాబట్టి ఆ యొక్క ఫార్ములా ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ అనేటువంటి దాన్ని తీసుకోండి. సో ఇది తీసుకుంటే బి వాల్యూ ఎంతండి? బి వాల్యూ √3 కాబట్టి √3 హోల్ స్క్వేర్ ప్లస్ సి వాల్యూ ఎంత? 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ 2b, b value is again √3 and c value is 1 and cos a value ఎంత? 30 degrees. So tell me the value of a square. a square ఎంత వచ్చిందో చెప్పండి. √3 హోల్ స్క్వేర్ వచ్చేసరికి √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది. A equals to 1, sir. a equal to 1. Let us cross verify that. సుబ్రహ్మణ్యం ఎంత వచ్చిందమ్మా a వాల్యూ? స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, 3 ప్లస్ 1 మైనస్ 2√3 కాస్ 30 వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద కాస్ 30? దట్ ఈస్ √3/2. కాస్ 30 అంటే ఎంత? √3/2. 2 గెట్స్ క్యాన్సిల్, √3 ఇంటూ √3, √3 హోల్ స్క్వేర్ కాబట్టి యూ హ్యావ్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4 మైనస్ 3, దెన్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. దాని నుంచి ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఏ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకి 3 సైడ్స్ వచ్చేసినాయి, ఒక యాంగిల్ ఉంది. 3 సైడ్స్ వచ్చేసినాయి, ఒక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్. ఓకే, యాంగిల్ ఎంత అండి? 30 డిగ్రీస్. సో మీరు ఇందాక చేసినట్టు కాస్ బి ఫార్ములా అప్లై చేయొచ్చు, లేదా కాస్ సి ఫార్ములా అప్లై చేయొచ్చు. కాస్ బి ఫార్ములా ఏంటి? దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. ఆ ఫార్ములా యూజ్ చేసి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ లేదా కాస్ సి ఫార్ములా యూజ్ చేసుకుని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab యూజ్ చేసుకుని కాస్ సి ఫైండ్ అవుట్ చేయండి. లేదు ఇది కష్టంగా ఉంది అనుకుంటే ఇంకొక మెథడ్ ఏంటంటే ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు a by sin a equal to b by sin b equal to c by sin c. మీకు ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, కానీ మీకు క్యాపిటల్ ఏ మాత్రమే తెలుసు. కాబట్టి ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోండి. ఈజీ మెథడ్ వచ్చేసరికి సైన్ రూల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఏది? ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి, బి బై సైన్ బి అనేటువంటి ఫార్ములా యూజ్ చేసుకోండి. సో ఏ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసింది? 1. సైన్ ఈ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత అండి? ఎంత ఇచ్చారు? 30 డిగ్రీసా? ఏ వాల్యూ. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏ ఈజ్ 30 degrees. సో సైన్ 30 degrees ఈక్వల్ టు బి వాల్యూ ఈజ్ హౌ మచ్? √3. 60, sir. So b value is okay, very good, √3 by sin b. So simplify this, cross multiply చేసుకోండి. sin b equal to cross multiplication √3 into sin 30. What is the value of sin 30?
సైన్ 30 వాల్యూ ఎంత? రెస్పాండ్. సైన్ 30 వాల్యూ ఇస్ 1/2. సో √3/2. సైన్ బి ఈక్వల్ టు √3/2. సైన్ √3/2 ఎప్పుడు అవుతుంది? సైన్ 60 డిగ్రీస్ అప్పుడు అవుతుంది. సో సైన్ బి ఈక్వల్ టు సైన్ 60 డిగ్రీస్ అండి. సో కాబట్టి బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్, బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. దెన్ ఫైండ్ అవుట్ ద సి. సి ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి 90 ఈక్వల్ టు 180 డిగ్రీస్. So 30 plus 60, 90. So that is 30 plus 60 plus C equal to 180. So కాబట్టి C is also 90 degrees. C is the 90 degrees. So it is the procedure. ఇక్కడ నేను మీకు 2 మెథడ్స్ చెప్పాను. సైన్ రూల్ అప్లై చేయడం ఒకటి, లేదా కాస్ ఏ కాస్ బి ఫార్ములాస్ అప్లై చేయడం ఒకటి. కాస్ ఏ కాస్ బి ఆర్ కాస్ సి ఆ ఫార్ములాస్ అప్లై చేసినా కానీ మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. మనోజ్ వర్మ ప్లీజ్ రెస్పాండ్. మనోజ్ ఉన్నావా? ఓకే. నాగసాయి. నాగసాయి చేసావా? ఆన్సర్ వచ్చిందా? వినపడట్లా నీ వాయిస్. వర్షిని వచ్చిందమ్మా? ఆన్సర్ వచ్చిందా? వర్షిని ఏంటమ్మా? ఓకే. సో విల్ గో ఫర్ నెక్స్ట్ మోడల్ అండి. టేక్ వన్ మోర్ ప్రాబ్లం ఆన్ ది సేమ్ మోడల్ ఫర్ మై కాన్ఫిడెంట్ లెవెల్. ఎందుకంటే వీటి చేస్తున్నారా లేదా అనేది ఒకసారి ఫర్ క్రాస్ వెరిఫికేషన్. సో సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఇది చేయండి. ఇన్ బ్రేక్ టైంలో ఇది చేయండి. సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఏ ఈక్వల్ టు √3 + 1 అమ్మ, బి ఈక్వల్ టు √3 - 1 అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇట్ ఈస్ ద ప్రాబ్లం. ఏ ఈక్వల్ టు √3 + 1 ప్లస్ బి అండ్ బి ఈక్వల్ టు √3 - 1 అండ్ క్యాపిటల్ సి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇచ్చేటువంటి హిట్ ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలియదు, సైడ్ సి వాల్యూ. సో కాబట్టి C² ఈక్వల్ టు A² ప్లస్ B² మైనస్ 2AB మైనస్ 2AB కాస్ సి. దీని నుంచి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. దీని నుండి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సాల్వ్ ద ట్రయాంగిల్ ABC. Solve the triangle ABC. A equal to √3 + 1, B equal to √3 - 1, C equal to 60 degrees. C value find out చేసిన తర్వాత apply the sine rule. A by sin A equal to B by sin B equal to B by sin B equal to C by sin C. C by sin C.